సో నేను ఇవాళ ఒక సూపర్ రెసిపీ చేస్తున్నాను. సో దీనికోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూడండి. గూంద్ అండ్ నువ్వులు అండ్ కాజు కిస్మిస్ కాజు బాదం అండ్ ఇది ఎండు ఖజూరా అండి. అండ్ ఇది బెల్లం, కొంచెం ఏమంటారు సోంపు, బెల్లం కూడా కొద్దిగా. అండ్ ఇది మెయిన్ ఇంగ్రీడియంట్ రాగిపిండి. సో చూద్దాం నేను ఏం చేస్తాను. సో స్టే ట్యూన్. కొద్దిగా నెయ్యి కూడా యూజ్ అవుతుందండి, ఎక్కువ కాదు, ఒక 2-3 స్పూన్స్ అంతే. చేసేసి ముందు నువ్వులని కొంచెం ఫ్రై చేసుకోవాలండి. సో ఆయిల్ ఏం వేయొద్దు, అంటే లైక్ నెయ్యి ఏం వేయొద్దు, వేయకుండా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి వేసుకొని గోంద్ ఫ్రై చేసుకోవాలి. ఇట్లా మొత్తం ఇట్లా ఉబ్బిపోతాయండి. సో అంతవరకు ఫ్రై చేసుకోవాలి. ఎంత బాగా స్మెల్ అయిపోయినాయి చూడండి, మఖానా లాగా అయిపోతాయి. నెక్స్ట్ వచ్చేసి కాజు బాదం షాలో ఫ్రై, అంటే ఏమి దీనికి ఏం ఆయిల్ అవసరం లేదు, నెయ్యి అవసరం లేదు. ఏవైతే మనము ఫ్రై చేసుకున్నామో సో అవన్నీ. అండ్ ఇవి ఎండు ఖజూర్ అండి. సో డైరెక్ట్ వేసేసుకున్నాం ఇది ఖజూర్ ఇది. సో డైరెక్ట్ వేసేసుకున్నాను. సో ఇవన్నీ కలిపి ఇప్పుడు మనం మిక్సీ చేసుకుంటాం. ఇందులో ఏమేమి ఉన్నాయంటే సోంపు ఉంది, గూంద్ ఉంది, అండ్ కాజు బాదం, అండ్ దాంతోపాటు డ్రై ఖజూర్. సో ఇది ఫస్ట్ ఫైన్ పౌడర్ చేసుకోవాలి. లాస్ట్ వచ్చేసి నెయ్యి. సో నెయ్యిలో ఇది రాగిపిండి వేయించుకోవాలండి కొంచెం. సో ఈ రాగిపిండిని నేను ఓన్గా ప్రిపేర్ చేసుకున్నాను, అంటే లైక్ రాగులు తెచ్చి దాన్ని ఎండబెట్టి అండ్ దాన్ని మొలకెత్తించి దాన్ని నేను పౌడర్ చేసుకున్నాను. సో ఇట్లా చేసుకుంటే బెస్ట్, హెల్దీ. సో లేదు మీరు బయట దొరికేది తెచ్చుకున్నా సరే. ఇది మెత్తగా కాదు, సో కొంచెం బరకగానే ఉంటుంది. సో తినేటప్పుడు లడ్డు మనకి సున్నుండ ఉన్నట్టు తెలుస్తుంటుంది. సో బాగా ఫ్రై అయిన రాగి పిండి అండ్ అన్నీ కలిపి మిక్సీకి వేసుకున్నాం కదా. సో ఇది రెండు కలిపి ఇప్పుడు లడ్డు ప్రిపేర్ చేద్దాం. దీంట్లో బెల్లం ఇప్పటిదాకా చూపించాను కదండి, అది పాకం పట్టుకొని పెట్టుకోవాలి. పాకం కలిపేసాను. సో న్యూట్రిషన్ లడ్డు అంటేనే న్యూట్రిషన్ లేకుండా ఎట్లా ఉంటుందండి. సో యమ్మీగా ఇప్పుడు మా లడ్డూలు రెడీ అయిపోతున్నాయి. సో మీరు కూడా ట్రై చేయండి. నేను ఇందులో యాడ్ చేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ చాలా చాలా హెల్దీ అండి. సో ఒక్కసారి ట్రై చేస్తే మీకు కూడా అర్థమవుతుంది. సో మొత్తం లడ్డు అయ్యాక చూపిస్తాను.